ఫ్యాన్సీ రెస్టారెంట్లలో సర్వ్ చేసే థిన్ క్రస్ట్ పిజ్జాని మిగిలిపోయిన అన్నంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మిక్సీలో కుక్ చేసుకున్న రైస్, అలాగే 2 ఎగ్స్, కొంచెం చీజ్, ఉప్పు, పెప్పర్ వేసి చాలా కొంచెం వాటర్ పోసుకుని ఇలా గట్టి పేస్ట్లా చేసుకుని 1/4 ఇంచ్ థిక్నెస్ స్ప్రెడ్ చేసుకుని ప్రీ హీటెడ్ అవెన్లో మనం దీన్ని బేక్ చేసుకోవాలి 15 to 20 మినిట్స్. తర్వాత టాపింగ్స్ అనేవి మీ ఇష్టం అండి. నేను ఈరోజు పన్నీర్తో చేస్తున్నాను. టాపింగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాక ఇదిగోండి 15 to 20 మినిట్స్ తర్వాత మనకి క్రస్ట్ రెడీ అయిపోయింది. దీని మీద పిజ్జా సాస్, అలాగే చీజ్, ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టాపింగ్స్, నేనైతే పన్నీర్ టాపింగ్ యూస్ చేస్తున్నాను. పైన మళ్ళీ చీజ్తో కవర్ చేసి అవెన్లో చీజ్ మెల్ట్ అయ్యే వరకు బేక్ చేసుకుంటే మన థిన్ క్రస్ట్ పిజ్జా రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడు పిజ్జా అని అంటుంటే అన్హెల్దీ అనుకోవద్దు. ఇలా కుక్ చేసిన రైస్తో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.